ఫిరాయింపులు పాక్కు అలవాటే. డ్రామాలు ఆడడంలోనూ వాళ్లకు సరిలేరు మరెవరు అనాల్సిందే. ఎస్, పెహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాక్ అనుకోకుండా పాక్ భూగాంలోకి వెళ్లి భారత సైనికుడిని అప్పగించే విషయంలోనూ 8 రోజులుగా డ్రామాలాడుతోంది. పీకే సాహు 182 బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో పహారా కాస్తున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ దగ్గర అతని డ్యూటీ. రెగ్యులర్ గస్తీలో భాగంగా అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దు దాటేశాడు. సుమారు 2 కిలోమీటర్ల దూరం పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాడు. ఇదే అదునుగా పాకిస్తాన్ బలగాలు మన బీఎస్ఎఫ్ జవాన్ ను అదుపులోకి తీసుకున్నాయి. జవాన్ సాహు రిలీజ్ కోసం 8 రోజులుగా ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఇరు దేశాల రేంజర్ల మధ్య చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎటూ తేల్చడం లేదు పాకిస్తాన్. తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, వారి నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు అంటూ చర్చలను సాగదీస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు 8. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 8 రోజుల నుంచి జవాన్ విడుదల విషయంలో డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక కుంటి సాగు చెప్తూ పైనుంచి ఆదేశాలు రాలేదంటూ తప్పించుకుంటుంది పాక్. మరోవైపు జవాన్ సాహు కోసం అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, 1 కాదు 2 కాదు 8 రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు, వాళ్ళు చెప్పాలి అంటున్నారు పాక్ అక్కడి నుంచి. మరి ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ఆ జవాన్ సేఫ్ గానే ఉన్నట్ట? ఎస్, ప్రస్తుతానికైతే పాకిస్తాన్ రేంజర్ల అదుపులో ఉన్న భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే సాహు, పూర్ణం కుమార్ సాహు సేఫ్గా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకి భారత సైన్యం, బీఎస్ఎఫ్, ముఖ్యంగా అలాగే కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహుని వెనక్కి తీసుకొస్తాం, ఆయన్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని భారత ప్రభుత్వం కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అయితే చెప్పడం జరిగింది. ఆయన భార్య పీకే సాహు భార్య రజనీ సాహు గర్భవతి, 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యంగా ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. ఫిరోజ్పూర్ సెక్టార్లో పంజాబ్ సరిహద్దుల్లో ఇటు గస్తీ కాస్తున్న సమయంలో రైతులకు అక్కడ సెక్యూరిటీగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ అక్కడ ఎండ కారణంగా ఇటు సరిహద్దు దాటి కొద్ది దూరం లోపలికి వెళ్ళాడు. అప్పుడు యూనిఫామ్లోనే తన రైఫిల్తోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. పంజాబ్ సరిహద్దులో పాక్ రేంజర్లు భారత వైపుకు రావడం, అక్కడ ఉన్న వ్యవసాయ భూములు వాటి గుండా సరిహద్దు మర్చిపోయి ముఖ్యంగా పహారా కాస్తూ వెళ్తున్న సమయంలో వారిని తిరిగి వెనక్కు అప్పగించే సంప్రదాయం అనేది గత కొన్నేళ్లుగా కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఫ్లాగ్ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. కానీ ఈ విధంగా పాక్ రేంజర్లు భారత్లోకి వచ్చినప్పుడు, భారత సైనికులు అటు వెళ్ళినప్పుడు 1 రోజు 2 రోజుల వ్యవధిలోనే ఈ సమస్యను ముగించి సైనికాధికారులు వారి సైనికుల్ని తిరిగి అప్పగించడం జరుగుతుంది. కానీ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఇటు ఈ ముఖ్యంగా జవాన్ చర్యను, ముఖ్యంగా తమ బార్డర్ వైపు వచ్చిన సైనికుని వారి అదుపులోకి పెట్టుకొని ముఖ్యంగా దుష్టరీతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కుంటి సాకులు చెప్తూ వాయిదా వేస్తున్నారు. ఇప్పటివరకు 7 రోజులుగా, వారం రోజులుగా భారత బీఎస్ఎఫ్ సంబంధించిన అధికారులు పాక్ రేంజర్లతో చర్చలు జరిపారు. అయినప్పటికీ మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, అలాగే దీనికి మరికొంత సమయం పడుతుందని చెప్తూ అతన్ని వెంటనే రిలీజ్ చేయకుండా ఈ ప్రక్రియని ఆలస్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతను ఇటు అమృత్సర్ యొక్క రేంజర్ల ముఖ్యంగా సెల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన కళ్ళకు గంతలు కట్టి ఆయన బంధించి పాక్ రేంజర్లు ఒక ఫోటోను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఇటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి హుగ్లీ ప్రాంతానికి సంబంధించిన వారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ పంజాబ్ అమృత్సర్ వద్దకు వెళ్ళి ఆర్మీ అధికారులను కూడా, బీఎస్ఎఫ్ అధికారులను కూడా కలిసి ఆయనకి పరిస్థితి ఏంటి అన్నది కుటుంబ సభ్యులు తెలుసుకున్న పరిస్థితి ఉంది. సో కుటుంబ సభ్యులకు భరోసానైతే ఇచ్చారు బీఎస్ఎఫ్ అధికారులు. ఆయన్ని వెంటనే వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇటు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ వైఖరి, ఒక పక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎయిర్ స్పేస్ మూసివేయడం, అలాగే సరిహద్దులు మూసివేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగుతున్న సమయంలో భారత జవాన్ని అడ్డం పెట్టుకుని ఒక దుష్ట పన్నాగానికి తెరతీస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ విడుదల చేయాల్సిన బీఎస్ఎఫ్ జవాన్ని ముఖ్యంగా అక్కడ కాల్పులు జరపడానికో లేక ఆపరేషన్ పని మీద అతను వెళ్ళలేదు. ముఖ్యంగా పొరపాటున 2 మీటర్లు కొంత దూరం లోపలికి వెళ్ళి రైతులకు ప్రొటెక్షన్గా ఉంటూ చెట్టు నీడన సేద తీరుతున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని పాక్ రేంజర్లు తమ వద్ద ఉంచుకున్న పరిస్థితి ఉంది. విడుదల చేయాల్సిన సమయం కన్నా ఇప్పటికే ఫ్లాగ్ మీటింగ్స్ 7 సార్లు జరిగాయి. ప్రతిసారి జరిగిన సమావేశం ప్రతిసారి కూడా 15 నిమిషాల పాటు జరుగుతుంది. అయినప్పటికీ కూడా
పాక్ సైనిక అధికారులు ఉన్నతాధికారుల నుంచి మాకు ఇంకా ఆదేశాలు రాలేదు, ఆదేశాలు వస్తాయి, వెయిట్ చేయండి, మేము రాగానే చెప్తా ఉంటూ కూడా రోజు సమావేశాలు ముగిస్తూ ఈ పీకే సాహుని భారత్కి తిరిగి అప్పగించకుండా కొంత రాజకీయం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడాలి భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎంత సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఇటు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ కూడా పాక్ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులకు కూడా అష్యూరెన్స్ ఇచ్చి ఖచ్చితంగా పీకే సాహుని వెనక్కి తీసుకొస్తామని చెప్పే హామీ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ గోపి.